హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది థర్స్డే ఈవినింగ్ వ్లాగ్ అండి. మా కళ్యాణ్ బాబు చూడండి, స్కూల్ నుంచి వచ్చాక ఇంకా స్నాక్స్ కింద పాలు బిస్కెట్స్ అయితే తింటున్నాడు అనమాట. ఇక్కడ చూసారా ఎంత సైలెంట్గా కూర్చొని తింటున్నాడు. ఇక్కడేమో మా మను బాబు ఏమో బిస్కెట్స్ కోసం ఫైటింగ్ వీళ్ళిద్దరు. ఇది చూసారా, ఇది మా కిచెన్ పరిస్థితి. నేను స్కూల్ నుంచి రాగానే ఇలా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే నేను కిచెన్ మొత్తం క్లీన్ చేయాలండి. క్లీన్ చేసి ఇవాళ చాలా వర్క్ ఉంది. ఇంకా యాజ్ యూజువల్ ఫస్ట్ అయితే నేను టీ పెట్టుకుని టీ తాగుతున్నాను అనమాట. నేనైతే టీ లవర్ అండి. మీలో ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇలా టీ లవర్స్? సో నేను ఫస్ట్ అయితే టీ తాగేసి ఆ తర్వాతే వర్క్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ చూసారా టీ ఎంత బాగుందో. సో టీ తాగేసి ఇంకా అన్ని కిచెన్ మొత్తం క్లీన్ చేశాను అనమాట. ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంత నీట్గా క్లీన్గా ఉందో. ఇంకా మొత్తం గ్యాస్ అంతా కడిగేసి ఇంకా గ్యాస్ మీద కూడా ముగ్గులు పెట్టాను అనమాట. సో నా ముగ్గు ఎలా ఉంది కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు అందరూ నా ముగ్గు బాగుందా, నచ్చిందా మీ అందరికీ? సో ఇంకా ముగ్గు అయిపోయాక ఇంకా మళ్ళీ రొటీన్ వంట స్టార్ట్ చేయాలన్నమాట. ఎంతమందికి ఆడవాళ్ళకి డైలీ ఇదే పని ఉంటుంది చెప్పండి. నాకైతే డైలీ రొటీన్ ఇదే ఉంటుందండి. సో సింక్ నిండా అంట్లు ఉండాలి. అవన్నీ అంట్లన్నీ క్లియర్ చేసేసి గ్యాస్ మొత్తం క్లీన్గా తుడిసి ఇంకా మాప్ పెడుతున్నాను అనమాట. ఇల్లు అది పెట్టేసి ఇంకా బయట నార్మల్గా తుడిసేసి ఇంకా ఈవినింగ్ 7 అయ్యింది. ఆ టైంలో మాప్ పెడుతున్నాను. పొద్దున్న అయితే మళ్ళీ ఫ్రైడే అయితే పూజ చేసుకుంటారు అని మళ్ళీ మాప్ పెట్టేసి అన్నీ అయిపోయాక ఇంకా యాజ్ యూజువల్ మా కళ్యాణ్ బాబు హోంవర్క్స్ రొటీన్ అనమాట. వాడు హోంవర్క్స్కి ఒక 1 అవర్ టైం స్పెండ్ చేయాలండి నేను. చూసారా ఇక్కడ కూర్చుని హోంవర్క్స్ రాస్తున్నాడు. అది ఎప్పుడు అనుకున్నారు? నైట్ 8:30కి అప్పుడు కూర్చొని హోంవర్క్స్ రాస్తున్నాడు అనమాట. ఇదైతే నెక్స్ట్ డే ఫ్రైడే మార్నింగ్ అనమాట. సో పొద్దున్నే లెగిసి కల్లాపేసేసి ఇంకా ముగ్గు పెట్టాను అనమాట. సో ముగ్గు ఎలా ఉంది చూడండి. నా ముగ్గు నచ్చిందా మీకు? సో ఇక్కడైతే పొద్దున్న చలికి మాత్రం అస్సలు లెగలేకపోతున్నామండి. కానీ తప్పదు ఆడవాళ్ళకి పని చేయడం. సో నా పరిస్థితి అదే అనమాట. పొద్దున్నే ఇంకా కళ్ళాపేసి ముగ్గు పెట్టి ఇంకా కాఫీ కలుపుకొని ఫస్ట్ అయితే కాఫీ తాగుతున్నాను. ఎందుకంటే బాగా చలిగా ఉందండి బాబా బయట అయితే. మీకు ఎలా ఉంది వెదర్ అక్కడ? సో ఆల్మోస్ట్ అన్ని దుక్కులు చాలా చల్లగా ఉన్నట్టుంది. సో పొద్దున కూడా లెగడానికి అవ్వట్లేదండి. ఇంకా బాక్స్ కోసం ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేసాను అనమాట. సో ఇక్కడైతే రైస్ కూడా ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఇంకా నేను కర్రీ ఏదైనా ప్రిపేర్ చేయాలి. ఈరోజు లంచ్ బాక్సెస్ ఉంటాయి కదా డైలీ మాకు. సో లంచ్ బాక్స్లోకి ఇంక ఇంట్లో మధ్యాహ్నంకి ఫుడ్ ప్రిపేర్ చేయాలన్నమాట. సో ఇక్కడైతే ఇంకా నేను ఒక పక్కన టమాటో పప్పు పెట్టేసాను. కళ్యాణ్ ఈరోజు టమాటో పప్పు కావాలి అన్నాడు. సో వాడి కోసం టమాటో పప్పు పెట్టి ఇంకా క్యారెట్ కర్రీ చేద్దామని క్యారెట్ మొత్తం కోసుకుని పెట్టాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఒక పక్కన కళ్యాణ్ బాబు అప్పుడే లెగిసి వచ్చాడు. చూసారా ఫేస్ ఎలా పెట్టాడో. వాడికంటే పొద్దున్నే బిస్కెట్స్ కావాలంట. నేను నో అన్నానని ఫేస్ అలా పెట్టాడనమాట. ఇంకా నేనైతే తాలింపు వేసేసి జీలకర్ర అన్నీ మసాలా తాలింపు సరుకులు అన్నీ వేసేసి ఇంకా పప్పుకి క్యారెట్ ఫ్రైకి రెండిట్లకి ఒకసారి తాలింపు పెట్టాను అనమాట. సో ఇక్కడైతే టమాటో పప్పు అయిపోయింది. ఇంకా ఇక్కడైతే క్యారెట్ కూర ఇంకా అవుతుంది అనమాట. ఆన్ ద ప్రాసెస్లో ఉంది క్యారెట్ కూర అయితే నాది. సో ఇక్కడ చూసారా ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసేసి నార్మల్ క్యారెట్ వేసి ఫ్రై చేస్తానండి. రెసిపీ కావాలితే చెప్పండి, నేను షేర్ చేస్తాను మీ అందరికీ. సో ఈరోజు క్యారెట్ ఫ్రై అయితే చాలా బాగా కుదిరిందండి. నాకైతే బాగా నచ్చింది ఈరోజు క్యారెట్ ఫ్రై. ఇక్కడ చూసారా ఇల్లులన్నీ తుడుచుకుని ఇక్కడ పొద్దున అయితే బాబు కూర్చుని ఇంకా రీడింగ్ చేస్తున్నాడు అనమాట వాడు. సో ఇక్కడ రీడ్ చేయమంటే అప్పుడే లెగిసి వచ్చి కూర్చున్నాడు. సో ఎలా చేస్తున్నాడు చూడండి. ఇంకా వాడు రీడింగ్ అయిపోయాక ఇంకా టిఫిన్ చేసి ఇంకా లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకున్నాను. నేనైతే ఈరోజు పప్పు కళ్యాణ్కేమో అన్నం పప్పు కలిపి పెట్టాను. నేను పప్పు క్యారెట్ ఫ్రై పెట్టుకున్నాను అనమాట. ఈరోజు ఇది మా స్పెషల్ లంచ్ అనమాట. సో ఎంతమందికి నచ్చింది నా వీడియో నచ్చితే మీ అందరికీ లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి మీ అందరికీ. సో నా వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి తప్పకుండా, సరేనా? బాయ్ గాయ్స్.